ఎక్కడికి నాన్న? కాలేజ్కి వెళ్తున్నాను డాడ్. ఆ చిరిగిపోయిన ప్యాంట్ వేసుకెళ్తావేంట్రా? ఇది టాన్ జీన్స్ డాడ్. అవునా? ఇదేంట్రా జర్కిన్ వేసుకెళ్తున్నావు? జర్కినీ కాదు, హుడ్డీ. ముడ్డియా? ముడ్డీ కాదు, హుడ్డీ. కొంచెం తల దూకుని పౌడర్ అన్నా రాసుకుని వెళ్ళరా. డాడ్ ఆల్రెడీ క్రీమ్ అప్లై చేశాను, మీరు వెళ్ళండి. మళ్ళీ ఏమైంది? ఒరేయ్ ఈ గడ్డం ఏంట్రా సగం సగం కొడుకున్నావు? ఇది ఫ్రెంచ్, నువ్వు వెళ్ళు. హాయ్ గైస్, నేను మీ బాబులు. డాడీ నేను బీటెక్ కాలేజ్ చేద్దాం అనుకుంటున్నాను డాడీ. అంటే నా ఫ్రెండ్స్ అందరూ అక్కడే జాయిన్ అవుతున్నారు. అది కాకుండా కాలేజ్ ప్లేస్మెంట్స్ కూడా వస్తున్నాయంట ఎక్కువ. సరేరా నీ ఇష్టం. ఏం అక్కర్లేదు, నేను చదివిన కాలేజ్లోనే నువ్వు చదువుతావు అంతే. లేదు, నేను కాలేజ్లో జాయిన్ అవుతాను. అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా అంతే. ఇప్పుడు చూసిన మధ్యలోకి వస్తుంది. రే బబ్లుగా, నువ్వు మొగడు అయితే కాల్చరా. ఓవర్ యాక్షన్ చేయక, చెప్తున్నాను కదా నాకు ఇంట్రెస్ట్ లేక నేను కాల్చట్లేదని. నువ్వు మొగడు కాదని నాకు తెలుసులే. ఏమన్నా? నువ్వు మొగడువి కాదని నాకు తెలుసు అన్నా. ఇటీవి షూర్, ఇవి నీ ఇష్టం. బబ్లు నీకు అవసరమా ఇప్పుడు ఇది? అవునండి, ఒక్కసారి సిగరెట్ కాల్చిన తర్వాత అస్సలు బబ్లు నా మాట విను, పడే. నా మాట వినవా? విన్నా. అంకుల్ చూడండి అంకుల్, ఎన్నిసార్లు చెప్తున్నా నా మాట ఇంటలేడు. సిగరెట్ తాగుతుడు, నేను తీసుకొచ్చిన ఇంకా సిగరెట్ వాడి కోసం. ఇది కింద పడిపోయింది. సిగరెట్ కాదని టెస్ట్ చేస్తున్నాను అంతే. మన ఇద్దరం టెస్ట్ చేద్దాం. అది కాదు నాన్న, అది కాదు నాన్న, యాక్చువల్ గా నాన్న. హలో, యాక్చువల్లీ మీకు కొన్ని మాటలు చెప్దాం అనుకున్నాను. నా మనసులో చాలా మాటలు ఉన్నాయి, అది ఈరోజు చెప్తున్నాను. మీ కళ్ళలో కలిపెట్టి చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది. సో కళ్ళు మూసుకొని చెప్తాను, సరేనా? ఉదయం లేచిన వెంటనే మా అమ్మ నాకు టిఫిన్ పెడుతూ ఉంటుంది. అంత మాత్రాన మా అమ్మ అంటే నాకు ఇష్టమని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మా అమ్మ కంటే మీరంటేనే నాకు ఇష్టం. మధ్యాహ్నం బయటికి వెళ్తున్నప్పుడు మా నాన్న నాకు డబ్బులు ఇస్తూ ఉంటాడు. అంత మాత్రాన మా నాన్న అంటే నాకు ఇష్టమని మీరు అనుకుంటున్నారేమో. కాదు, మా నాన్నకన్నా మీరంటే నాకు ఇష్టం. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మా అమ్మ కన్నా మా నాన్నకన్నా మీరంటేనే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. ఇదేది చంపైపోయిందా? అమ్మా నటాషా, బాగున్నావా? బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏం చేస్తున్నావమ్మా? ఇన్ఫోసిస్ లో పనిచేస్తున్నాను. ఇన్ఫోసిస్ అట. శాలరీ ఎంత ఇస్తున్నారమ్మా? 55,000. 55,000. అమ్మా ఏమనుకోకపోతే ఒక మాట చెప్పనా? చెప్పండి. నువ్వు ఎవరితోనన్నా ఫ్రెండ్షిప్ చేయమ్మా, కానీ ఇలాంటి ఎదవతో మాత్రం ఫ్రెండ్షిప్ చేయకమ్మా. ఏమ్మా, ఆడపిల్లలు కానీ బాధపడే తల్లిదండ్రులు ఉన్నారమ్మా, కానీ ఇలా మగపిల్లోని కానీ బాధపడే తండ్రి నేను ఒక్కడే అనుకుంటా ఈ భూమండలం మీద. వరస్ట్ పిల్లో, పనికి మాలి ఎదవ, దరిద్రుడు, 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 పనికి మాలడు, పనికి మాలడు, చావట, సన్యాసి. సన్నీ, ఏం చేస్తున్నావు కన్నా? అబ్బా, ఇంది నా తను. టైం ఎంత అయిందిరా? ఎంత అయింది? 7 అయింది. 7 కదా అయింది. 7 అయినా పందిలా నిద్రపోవడానికి సిగ్గలేదా? ఎలా కాయగూరలు తీసురా. సబ్జెక్ట్ పాస్ అవడం తెలియదు కానీ సనీ లియోన్ కాల్సి వచ్చింది. సనీ లియోన్, సనీ లియోన్ వెళ్తాలే. ఏటో ఈ జీవితం ఎలా అయిపోయింది. కూరగాయలు ఏటో దొరికిసండి. హే గణేష్, హాయ్. ఎవరో పిలిచినట్టుంటే. హాయ్ రా. హాయ్. ఎక్కడికి వెళ్తున్నావురా? కూరగాయలు తీసుకురావడానికి వెళ్తాను రా. కూరగాయలకు నడుచుకుంటూ వెళ్తున్నావా?
అంటే నడుచుకుంటూ వెళ్తే ఆరోగ్యానికి మంచిదని ఇంట్లో వాళ్ళు చెప్పారు. సో అందుకని నడుచుకుంటూ వెళ్తున్నాను రా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆఫీస్కి వెళ్తున్నారా? ఏం చేస్తున్నావు? సాఫ్ట్వేర్ జాబ్ రా, అసెంచర్ లో. ఓహో, ఎంత ఇస్తున్నారు? 50K per month రా. ఓహో, నువ్వేం చేస్తున్నావురా? నేను నరేషన్ ఫుడ్ ఎట్లా చేస్తున్నాను రా. కాంగ్రాట్స్ రా. అంటే అందులో కోర్స్ నేర్చుకుంటున్నాను రా. సరే, నేను ఇవ్వడానికి వెళ్ళాలి. నేను మళ్ళీ బాయ్. వీడికి దొరకాలా? మీరు పేట్ బ్యాచ్ అనమాట. వీడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నాన్న 200 ఇవ్వి. నాన్న అడిగేది నిన్నే, 200 ఇవ్వి. ఎందుకటో? 200 దేనికిరా? ఖర్చులకు కావాలి. ఉదయం 10 గంటలకు లేస్తావు, సాయంత్రం దాకా ఇంట్లోనే ఉంటావు. ఇంట్లో ఏ ఒక్క పనిలోని సాయం చేయవు. బుక్ తీసి చదవు. ఏంట్రా నీ వల్ల ఇంటికి కానీ దేశానికి కానీ ప్రయోజనం? నీ వాళ్ళ ప్రయోజనం ఎలా? ఒరే, మళ్ళా వెయిట్ చేసే వాళ్ళ ఆకలి మనం తెచ్చాలరా. అవునా? అయితే స్విగ్గీలో ఆర్డర్ ఇద్దామా? పెట్టకూడదు కొంచెం లేక ఇక్కడ. ఈ వీడియో మొత్తం అందరికి ఫార్వర్డ్ చేయి వాట్సాప్ లోని. అవునా? సరే. సెండ్ టు ఆల్. ఇప్పుడు చూద్దాం భయ్యా, మొదలు పెడదామా? ఇది అయ్యుండొచ్చురా. అది కూడా ఏంటొచ్చురా. నాన్న చెప్పండి నాన్నగారు. చదువుకుంటున్నావా? అవునండి. చదువుకో. పర్లేదు చెప్పండి. అదే ఇందాక మోడీ గారు GST పంపించావు కదా, అది మా ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేద్దామని. ఓ జిఎస్టీ లింక్. జిఎస్టీ లింక్ ఏంట్రా? ఈ వీడియో మొత్తం అందరికి ఫార్వర్డ్ చేయి వాట్సాప్ లోని. అవునా? సరే. సెండ్ టు ఆల్. మీ నాన్న చూసాడేమోరా. నేను ఫార్వర్డ్ చేస్తాను, నేను చదువుకో. నాన్నగారు ఒకసారి మీ ఫోన్ ఇస్తారా? దేనికిరా? ఒక్కసారి వీడియో చూసిస్తానుండు. ఒరే కొడకా, నాన్న. ఒరే కొడకా, నాన్న. ఒరే నా కొడకా. నాన్న. నేను ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం నాన్న. ఏరా పెళ్లి చేసుకునేంత పెద్దోడు అయిపోయావా? అది కాదు నాన్న. దైత్యుడా ఇలా నాన్న చెప్పింది నాన్న. ఏంట్రా వినేది? ఏంట్రా వినాలి? అది కాదు నాన్న, నేను చెప్పింది నాన్న. అమ్మాయి అంటే నాన్న. అది కాదు నాన్న, చెప్పింది నాన్న. ఏంటి నారా? తమ్ముడు కట్టేంకి వచ్చావురా. మన ఫ్యామిలీ పరువు తీసావు కదన్నయ్య. నేను చెప్తాను రా. ఎంత పని చేసావన్నయ్య. రేపు ఇప్పుడు నాన్న నా పెళ్లి ఎలా చేస్తారా? రే నాన్న తలెత్తుకుని ఎలా తిరుగుతారా? మన ఫ్యామిలీ పరువు అంతా తీసావు కదా. ఉన్న మంచి పేరు పోగొట్టావు కదా రే. నేను ఇలా కాదు రే. ఏం వినాలరా? నేను వినంరా రే. ఏప్రిల్ ఫుల్. వదలరా నాన్న. దానికి నాకు పెళ్లి కూడా అవ్వలేదు అన్న. ఏదో నేను ఫూల్ చేద్దామని అలా చేశాను. వదిలే నాన్న. యదవా, ఏప్రిల్ ఫూలా? నేను కాబట్టి ఇంతటితో వదిలేశాను. అదే మీ అమ్మనుకో, నెక్స్ట్ ఏప్రిల్ కి ఫూల్ చేయడానికి నువ్వు ఉండవు. యదవ కానా, దరిద్రుడా. హాయ్ సిరి. హాయ్, ఏం చేస్తున్నావు? గేమ్స్ ఆడుతున్నారా? అవునా? రేపు ఏప్రిల్ 1.
అవునా హ్యాపీ ఫుల్స్ డే. అబ్బా హ్యాపీ ఫుల్స్ డే కానీ రేపు ఎవరొకరు బకరా చేద్దాం. ఎవరిని? మా నాన్న చేద్దాం. మీ డాడీనా? ఆ. ఎలా?